సమ్ చేయాలి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నంబర్ 123 ఇచ్చాను అన్న, నాకు అవుట్పుట్ ఏమవ్వాలి, అందులోనే డిజిట్స్ అన్నీ యాడ్ అయితే అవుట్పుట్ ఎంత వస్తుందో సమ్ చూపించాలి. 2 నెంబర్స్ ఇస్తే సమ్ చేయొచ్చు, 3 నెంబర్స్ ఇచ్చినా సమ్ చేయొచ్చు, కానీ నెంబర్లో ఉన్న డిజిట్స్ సమ్ చేయాలంటే ఇప్పుడు నెంబర్లో ఈచ్ డిజిట్ని మనం సపరేట్ చేయాలి ముందు. సో అయితే ఫస్ట్ డిజిట్ బయటికి రాదు, కానీ ఏ నెంబర్నైనా మీరు 10తో డివైడ్ చేస్తే లాస్ట్ డిజిట్ సపరేట్ అవుతుంది. సో 10తో డివైడ్ చేశాను, కోఎఫిషియంట్ వాల్యూ 12, రిమైండర్ వాల్యూ ఎంత 3 వచ్చింది. ఈ లాస్ట్ డిజిట్ వచ్చింది కదా, దీన్ని ఏం చేస్తానంటే సమ్కి యాడ్ చేసుకుంటూ వస్తున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ దానికి 3 తీసుకున్నాం. సో నెక్స్ట్ ఏమవ్వాలి, నెక్స్ట్ లాస్ట్ డిజిట్ 2 బయటికి రావాలి, అప్పుడే కదా దీని 3కి పక్కన 2 యాడ్ అవ్వాలి నెక్స్ట్. సో ఇప్పుడు నంబర్ 2 బయటికి రావాలంటే నంబర్ 12 అవ్వాలి, అవునా? సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇచ్చిన నెంబర్ని 10తో డివైడ్ చేస్తే రిమైండర్ లాస్ట్ డిజిట్ వస్తుంది. ఆ లాస్ట్ డిజిట్ కాకుండా రిమైనింగ్ పార్ట్ అంతా ఉంది చూసారా, అది ఎక్కడుంది, కోఎఫిషియంట్లో ఉంది, అవునా? సో ఇప్పుడు ఈ వాల్యూని మనం ఏం చేయాలి, 10తో డివైడ్, దాన్ని నెంబర్ అనుకుందాం. సో ఇప్పుడు 12ని 10తో డివైడ్ చేస్తే కోఎఫిషియంట్ వాల్యూ 1, రిమైండర్ వాల్యూ 2. నెక్స్ట్ మళ్ళీ ఏం చేయాలి, నెక్స్ట్ మళ్ళీ ఈ 2ని తీసుకెళ్ళి సమ్కి యాడ్ చేయాలి. ఆల్రెడీ 3 ఉంది కదా, 3కి 2 యాడ్ అయిపోయింది. నెక్స్ట్ ఆల్రెడీ అక్కడికి 5 ఉంది సమ్లో, ఈ 5కి నెక్స్ట్ ఇంకో డిజిట్ ఉంది కదా, అది కూడా యాడ్ అవ్వాలి. సో మళ్ళీ ఆ డిజిట్ ఎలా వస్తుంది, ఇప్పుడు నెంబర్ ఏది ఇదే కదా, రిమైనింగ్ పార్ట్ అంతా కోఎఫిషియంట్లో ఉంది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, మళ్ళీ అగైన్ 10తో డివైడ్ చేస్తే కోఎఫిషియంట్ వాల్యూ 0, రిమైండర్ వాల్యూ 1 వచ్చింది. ఈ రిమైండర్ ఏం చేయాలి, ఇప్పుడు మళ్ళీ సమ్కి యాడ్ చేయాలి. సో అలా మళ్ళీ అలా ఎన్ని టైమ్స్ చేయాలి. సో ఇక్కడ రిపీటెడ్ టాస్క్ ఏంటి, నెంబర్ని 10తో డివైడ్ చేయడం, ఆ రిమైండర్ని తీసుకెళ్ళి సమ్కి యాడ్ చేయడం, అదంతా రిపీటెడ్గా జరుగుతుంది. అలా ఎన్నిసార్లు చేయాలి, 3 టైమ్స్ చేయాలి, 3 డిజిట్ నెంబర్ కాబట్టి. అదే మరి నేను 4 డిజిట్ నెంబర్ ఇస్తే సో 4 టైమ్స్ అని మరి దానికి కండిషన్ ఎలా రాస్తామంటే ఆ నెంబర్ 0 అయ్యే వరకు అని చెప్తే సరిపోతుంది కదా. అంటే దీని ముందు డిజిట్స్ ఏమీ లేవు అంటే మీనింగ్ ఏంటి, ఇంకా నెంబర్ ఎంటీయే కదా, ఇంకా డిజిట్స్ ఏమి లేవు అనే కాబట్టి మీనింగ్ ఆ నెంబర్ 0 అయ్యే వరకు చేస్తాం. ఆ నెంబర్ 0 అయ్యే వరకు రిపీటెడ్గా రన్ చేసుకుంటూ వస్తే సరిపోతుంది. అయితే ఇనీషియల్గా సమ్లో ఎంత పెట్టాలి మరి, సో 0 పెడితేనే ఫస్ట్ 3 ఉంటుంది, అవునా? సో ఫస్ట్ టైం 0కి 3 యాడ్ అయ్యి 3 స్టోర్ అయింది, ఆ 3కి నెక్స్ట్ వచ్చిన 2 యాడ్ అయింది, ఆ 5కి నెక్స్ట్ వచ్చిన రిమైండర్ 1 యాడ్ అవుతూ వస్తుంది. సో ఇనీషియల్గా ఎస్లో ఎంత పెట్టాలి, 0 స్టోర్ చేస్తే దానికి ఆ నెక్స్ట్ వచ్చే రిమైండర్ యాడ్ అవుతూ అందులోనే స్టోర్ అవుతూ వస్తుంది. సో లాజిక్ అర్థమైందా, ఫస్ట్ ఎప్పుడు మనం ఫస్ట్ డిజిట్ని సపరేట్ చేయలేము, లాస్ట్ డిజిట్ ఎలా వస్తుంది, ఏ నెంబర్నైనా 10తో డివైడ్ చేస్తే రిమైండర్ లాస్ట్ డిజిట్ వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ డిజిట్ రావాలంటే ఈ కోఎఫిషియంట్ వాల్యూనే నంబర్ కింద కన్వర్ట్ చేసుకోవాలి మనం, దీన్ని 10తో డివైడ్ చేయాలి. అలా ఎన్నిసార్లు చేయాలి, నంబర్ 0 అయ్యే వరకు చేయాలి. Sum of digits. సో ఫస్ట్ నంబర్ ఇన్పుట్ తీసుకుంటున్నాం, ఎంటర్ ఏ నంబర్. సో ఇనిషియల్గా సమ్లో 0 స్టోర్ చేసాం. సో నెక్స్ట్ ఏం చేయాలి, సో ఫస్ట్ లాస్ట్ డిజిట్ సపరేట్ అవ్వాలి. ఇదంతా రిపీటెడ్ టాస్క్, ఎప్పటి వరకు జరగాలి, n>0 వరకు రన్నుతుంది. సో ఫస్ట్ లాస్ట్ డిజిట్ సపరేట్ అవ్వాలి, నంబర్ని 10తో డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ వాల్యూ, ఆ వాల్యూని తీసుకొచ్చి r అనే ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాం. సో ఫస్ట్ 123 ఇస్తే 3 బయటకు వచ్చింది, అవునా? ఈ 3 వాల్యూ ఏం చేయాలి, సమ్కి యాడ్ చేయాలి. సో ఆల్రెడీ ఎస్లో 0 ఉంది, దానికి ఈ రిమైండర్ ఎంత వస్తే అంత యాడ్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ నంబర్ ఏమవ్వాలి,
కోషియంట్ వాల్యూకి ఈక్వల్ అవ్వాలి కదా, అది నెంబర్ అగైన్ 12 అవ్వాలి. కాబట్టి కోషియంట్ వాల్యూ వితౌట్ ఫ్రాక్షన్స్ అంటే మనం వాడాల్సిన ఫ్లోర్ డివిజన్ అయినా దాన్ని వేరే వేరియబుల్ తో పెట్టుకోవచ్చు. కానీ అగైన్ నాకు మళ్ళీ యూజ్ లేదు కదా, కండిషన్ వచ్చి n>0 అనుకున్నాం కదా, అగైన్ ఆ నెంబర్ తో నాకు యూజ్ లేదు కాబట్టి ఆ నెంబర్ నే చేంజ్ చేసుకుంటూ వస్తున్నాం అంతే. సో ఫర్ ఎగ్జాంపుల్ రేస్ చేద్దాం. n వాల్యూ నేను 154 ఇచ్చాను అనుకోండి, s లో ఏమో 0 ఉంది, 154 <0, రిమైండర్ ఎంత వస్తుంది 4 వచ్చింది. సో సమ్ లో 0 ఉంది, దానికి 4 యాడ్ అయితే s వాల్యూ 4. నెక్స్ట్ ఇప్పుడు నెంబర్ ఏమవుతుంది, కోఎఫిషియంట్ వాల్యూ కాబట్టి 15. సో 15 <0, రిమైండర్ ఎంత వస్తుంది 5. సో s లో ఆల్రెడీ 4 ఉంది, 4కి 5 యాడ్ అయితే 9. నెక్స్ట్ n వాల్యూ 1 <0. సో రిమైండర్ ఎంత వస్తుంది మళ్ళీ 1 వస్తుంది. నెక్స్ట్ 9 + 1 అంటే 10. నెక్స్ట్ n వాల్యూ 0 అయింది. అలా మీరు ఒకవేళ 2 డిజిట్ నెంబర్ ఇచ్చినా జరుగుతుంది కదా, ఎందుకంటే నెంబర్ <0 అని చెప్పాం, ఎన్నిసార్లు జరగాలో చెప్పలేదు కదా. సో అందుకే మనం ఆ కండిషన్ ఏం రాసామంటే ఆ నెంబర్ని 0 అయ్యే వరకు, అంటే ఇంకే కోఎఫిషియంట్ వాల్యూ దాని ముందుదే కదా కోఎఫిషియంట్ లో స్టోర్ అవుతుంది, కోఎఫిషియంట్ ఏమీ లేదు అంటే ఎంటీ అని మీనింగ్. అక్కడ వరకు జరిగేలా చెప్తాం. ఫైనల్ గా ఈ లూప్ అంతా అయిపోయిన తర్వాత s లో ఏదైతే ఉందో అదే సమ్ ఆఫ్ డిజిట్స్, అంతేనా, s లో ఏదైతే వాల్యూ ఉందో అదే సమ్ ఆఫ్ డిజిట్స్ వాల్యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అన్ని కంప్యూటర్ కోర్సెస్ కి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ కాంటాక్ట్ us. థ్యాంక్ యూ.